హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS ఒక ల్యాండ్ మార్క్ డీల్కి క్లియరెన్స్ ఇచ్చింది. ఇండియన్ నేవీ కోసం 63,000 కోట్ల రూపాయలతో 26 రఫాల్ మెరైన్ జెట్స్ అంటే నేవల్ వెర్షన్స్ని కొనడానికి ఫండ్స్ని కేటాయిస్తున్నట్టు అప్రూవల్ ఇచ్చింది. 36 రఫాల్స్ డీల్ని 62,000 కోట్ల రూపాయల ప్రచండ్ డీల్ రీసెంట్గానే క్రాస్ చేయగా మరలా 26 రఫాల్ ఎం డీల్ ఇండియన్ మిలిటరీ నుండి అతిపెద్ద డిఫెన్స్ డీల్గా మారబోతుంది. ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ అంటే డైరెక్ట్గా డజాల్ట్ ఏవియేషన్ కాకుండా ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇందులో మధ్యవర్తిగా ఉండి డీల్ సక్రమంగా జరిగేలా చూసుకుంటుంది. ఫ్రెంచ్ డిఫెన్స్ మినిస్టర్ ఈ నెలలో ఇండియాని విజిట్ చేయబోతున్నారు. డేట్స్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ అప్పుడు డీల్ సైన్ అవ్వచ్చు. డీల్లో 26 రఫాల్ ఎం జెట్స్, వీటిలో 22 కాంబాట్ జెట్స్, 4 ట్రైనర్స్ ఉంటాయి. మీడియా రిపోర్ట్స్ని బట్టి ఈ డీల్ సైన్ అయ్యాక 3 సంవత్సరాలకి డెలివరీస్ మొదలయ్యి 5.5 ఏళ్లలో కంప్లీట్ అవ్వచ్చు. అంటే 2030-31 మధ్య పూర్తవుతుంది. ఇండియన్ నేవీ స్వదేశీ టెడ్బిఎఫ్ జెట్స్ని సర్వీస్లో తీసుకోవడానికి 2035 వరకు టైం పడుతుంది. MiG-29కి ఈ టెడ్బిఎఫ్కి మధ్య ఇవి గ్యాప్ని ఫిల్ చేస్తాయి. ఇక ప్రైజ్ని చూస్తే 26 జెట్స్కి 63,000 కోట్ల రూపాయలు అన్నప్పుడు ఒక్కో దానికి రఫ్గా 2,400 కోట్ల రూపాయలు అవుతుంది. ఎయిర్ ఫోర్స్ 36 రఫాల్ జెట్స్కి 54,000 కోట్ల రూపాయలు అంటే ఒక్కో దానికి రఫ్గా 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇప్పుడు ప్రైజింగ్లో ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుంది కానీ ఇండియన్ నేవీ కూడా ఎయిర్ ఫోర్స్ లాగానే ఈ జెట్స్ని అప్గ్రేడ్ చేస్తుంది. కానీ అప్గ్రేడ్ గురించి పూర్తి వివరాలు అయితే బయట పెట్టలేదు. మీడియా రిపోర్ట్స్ని బట్టి ఇంతకుముందు DRDO డెవలప్ చేస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఉత్తమ్ AES రెడార్తో కూడా అప్గ్రేడ్ చేయాలని చూసింది. కానీ కొత్త ఎక్విప్మెంట్ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ని చాలా ఎక్కువగా మాడిఫై చేయాలి. దానివల్ల ప్రైస్ ఇంకా పెరుగుతుంది, లేట్ అవుతుందని ఆ ప్లాన్ని డ్రాప్ చేసుకుంది. కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఇంతకుముందు అప్గ్రేడ్ చేసింది కదా, ఆ ఎక్విప్మెంట్ కోసం అయితే ఆల్రెడీ ఎలా చేయాలో తెలుసుకున్నారు కాబట్టి ఎక్కువ టైం పట్టదు. జెట్కి 2,400 కోట్ల రూపాయల ప్రైస్ ఇంతకుముందు స్వదేశీ రెడార్ని వాడాలనే పెద్ద ప్లాన్ చూస్తే నేవీ కూడా ఈ జెట్స్ వీలైనంత త్వరగా డెలివరీ అయ్యేలా చూస్తూనే హెవీగానే అప్గ్రేడ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. వెపన్స్ విషయంలో ఎయిర్ ఫోర్స్ జెట్స్తో కంపేర్ చేస్తే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ సేమ్ ఉంటాయి. గ్రౌండ్ మీద ఉన్న టార్గెట్స్ మీద దాడి చేయడం కోసం కూడా ఎయిర్ ఫోర్స్లో ఉన్నట్టే 500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న స్కాల్ప్ క్రూజ్ మిసైల్స్ ఉంటాయి. అయితే షిప్స్ మీద దాడి చేయడానికి కొత్తగా ఎగ్జోసెట్ అనే యాంటీషిప్ మిసైల్ వస్తుంది, 70 కిలోమీటర్స్ రేంజ్. అలాగే ఈ నేవీ రఫాల్స్లో కూడా బడ్డీ టు బడ్డీ ఏరియల్ రీఫ్యూలింగ్ సిస్టమ్ని పెట్టమని చెప్పింది. మామూలుగా జెట్స్ పెద్ద పెద్ద ట్యాంకర్స్ నుండి రీఫ్యూలింగ్ చేసుకుంటుంటాయి. అయితే నేవల్ జెట్స్కి ఇలా ట్యాంకర్స్ నుండి సపోర్ట్ రావడం కష్టం కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఒక జెట్ ఇంకో జెట్కి రీఫ్యూలింగ్ చేయడం ఏంటి, రీఫ్యూయల్ చేసే జెట్లో ఫ్యూయల్ అయిపోతుంది కానీ అనుకోవచ్చు. శత్రువుల మీద దాడి చేయడానికి వెళ్ళేటప్పుడు అన్ని జెట్స్ ఒకే వెపన్ లోడ్తో వెళ్ళవు. కొన్ని ఎయిర్ టు గ్రౌండ్ మిషన్లో హెవీ వెయిట్ ఉండే మిసైల్స్ని క్యారీ చేస్తాయి, కొన్ని వాటికి కవర్గా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్తో వెళ్తాయి. జెట్ మెయిన్ బాడీ కింద అయితే లోడ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వింగ్స్ కింద కూడా బాడీకి దగ్గరలో ఉన్న వెపన్ స్టేషన్స్కి లోడ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. వింగ్స్ చివరికి వెళ్ళేసరికి ఈ కెపాసిటీ తగ్గుతుంది. ఇలా బాగా ఎక్కువ కెపాసిటీ ఉన్న స్టేషన్స్లో ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్స్ లేదా ఎక్స్ట్రా ఫ్యూయల్ ట్యాంక్స్ని మోసుకెళ్తాయి. గ్రౌండ్ అటాక్ కాన్ఫిగరేషన్లో ఉన్నప్పుడు ఆ స్టేషన్స్లో ఫ్యూయల్ ట్యాంక్స్కి బదులు హెవీ వెపన్స్ని తీసుకెళ్లాలి కాబట్టి ఈ కెపాసిటీ అనేది తగ్గుతుంది. ఇంకో పక్క అన్ని ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్తో ఉన్న జెట్స్ అవి తక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి ఫ్యూయల్ ట్యాంక్స్ని కూడా తీసుకెళ్లగలవు. సో ఇవి గ్రౌండ్ అటాక్ మోడ్లో ఉన్న జెట్స్తో ఫ్యూయల్ని షేర్ చేసుకుంటాయి, అందరూ ఎక్కువ దూరం వెళ్ళేలా చేస్తాయి. లాంగ్ రేంజ్ మిషన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఉన్న MiG-29K జెట్స్లో కూడా నేవీ ఈ ఫీచర్ని పెట్టించింది. సో ఇలా ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టైప్లోనే డెలివరీ లేట్ అవ్వకుండా ఉండేలా మోడిఫికేషన్స్, అప్గ్రేడ్స్తో ఈ జెట్స్ని కొంటుంది. ఇండియన్ ఓషన్ రీజియన్లో అడ్వాన్స్డ్ జెట్స్ నుండి ఆపద ఉంది కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి MiG-29Kలు సరిపోవు. కాబట్టి ఈ డీల్ చాలా ముఖ్యమైనది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.